ఈరోజు మన రెసిపీ వచ్చేసి అలసందకాయ ఫ్రై. దానికోసం ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కగా పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలను కూడా వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు. ఈ అలసందకాయ కర్రీలో స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ నేను మిర్చి యూజ్ చేస్తున్నా, కారం యూజ్ చేయట్లేదు. సో అలసందకాయలను కూడా నీట్గా చుంచుకొని నీట్గా వాష్ చేసి స్ట్రైనర్లో పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు అది వాటర్ పోయినాయి కదా, పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగాయి కదా, ఇప్పుడు దీంట్లోకి అలసందకాయలు యాడ్ చేసి ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. మూత పెడితే కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి అలసందకాయ మూత పెట్టకుండా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుకుంటూ తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes అయింది. అట్లనే ఫ్రై చేసుకుంటూ ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కర్రీలో కింద అడుగంటుకుంటుంది కదా, మధ్య మధ్యలో కలుపుకోవాలంటే అడుగంటుకోకుండా కలుపుకుంటూనే ఉండాలి. అలా కలుపుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసి తర్వాత మంచిగా కలుపుకొని ఒక 5 minutes ఉంచుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్నాం, కొంచెం తక్కువ ఉంది. మళ్ళీ కొంచెం ఉప్పు వేసి మళ్ళీ కలుపుకుంటున్నాం. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నాం కొత్తిమీరని కూడా కట్ చేసుకున్నాం, దాన్ని కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని ఒక 5 minutes వెయిట్ చేస్తే కర్రీలో నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. చూడండి, కర్రీలో నుంచి ఆయిల్ బయటికి రావడం మొదలైంది. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఫర్ మోర్ వీడియోస్.